మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో దేవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై కె దేవి వరప్రసాద్ నిర్మించిన చిత్రం అల్లుడా మజాకా. రమ్యకృష్ణ, రంభ కథానాయకులుగా కనువిందు చేసిన ఈ సినిమాలో లక్ష్మి ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు. కోటి సంగీతం అల్లుడా మజాకాకి ఓ ఎస్సెట్గా నిలిచింది. 1994 ఆగస్టు 26న నటరత్న ఎన్టీఆర్ క్లబ్తో ప్రారంభమైన అల్లుడా మజాకా 1995 ఫిబ్రవరి 25న విడుదలై విజయపథంలో పయనించింది. అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఈ సినిమా 27 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది. ఆ కేంద్రాల వివరాలు: హైదరాబాద్ సంధ్య 70mm 4 ఆటలు, వరంగల్ జెమిని 4 ఆటలు, కడప విశ్వం 4 ఆటలు, మైదుకూరు విజయ టౌన్ రికార్డ్ 4 ఆటలు, పులివెందుల రాఘవేంద్ర 4 ఆటలు టౌన్ రికార్డ్, మదనపల్లి తారకరామ 4 ఆటలు, అనంతపురం గౌరీ 4 ఆటలు, హిందూపూర్ శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ 4 ఆటలు, కర్నూలు ఆనంద్ 4 ఆటలు, నంద్యాల ఖలీల్ పిక్చర్ ప్యాలెస్ 4 ఆటలు, రాజమండ్రి నాగదేవి 4 ఆటలు, కాకినాడ పద్మప్రియ 4 ఆటలు, అమలాపురం గణపతి 4 ఆటలు, పిఠాపురం శ్రీ సత్య 4 ఆటలు, తాటిపాక అన్నపూర్ణ 4 ఆటలు, విజయవాడ రాజ్ 4 ఆటలు, మచిలీపట్నం వెంకటేశ్వర 4 ఆటలు, వైజాగ్ జ్యోతి 4 ఆటలు, విజయనగరం ఎన్సిఎస్ 4 ఆటలు, శ్రీకాకుళం సూర్యమహల్ 4 ఆటలు, అనకాపల్లి జగన్నాథ 4 ఆటలు, ఏలూరు శ్రీ సాయిబాలాజీ 4 ఆటలు, భీమవరం శ్రీ అన్నపూర్ణ 4 ఆటలు, తాడేపల్లిగూడెం శేష్మహల్ 4 ఆటలు, పాలకొల్లు శ్రీ అన్నపూర్ణ 4 ఆటలు, జంగారెడ్డిగూడెం సౌభాగ్య 4 ఆటలు టౌన్ రికార్డ్, గుంటూరు మంగా డీలక్స్ 4 ఆటలు. డియర్ వ్యూయర్స్, అప్పట్లో అల్లుడా మజాకా సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.